మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నేను మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని కృపతో దేవుడికి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు తెలుస్తూ ఈ దినం దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, మత్తయి సువార్త 21:2 ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, మీ ఎదుటనున్న గ్రామంనకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దాని పిల్ల మీకు కనపడిద్ది అని చెప్పేసి దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉంటే 2 శిష్యులు పిలిచి మాట చెప్తున్నాడు. ఇదిగో ఎదురు గ్రామంలో ఉంటుంది, ఆ గ్రామంలోకి మీరు వెళ్ళంగానే ఒక వ్యక్తి మీకు కనపడతాడు. అక్కడ ఆ గ్రామంలో ఒక గాడిద, దాని పక్కన ఒక పిల్ల కట్టేసి ఉంటుంది. వాటిని మీరు తీసుకొని రమ్మన్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తి ఎవరికయ్యాయి అంటే ప్రభువుకని చెప్పండి, చాలా మీకు తోడు పెడతాడని చెప్పాడు. ఎప్పుడైతే ఆ గ్రామానికి 2 శిష్యులు వెళ్ళి ఆ గాడిదని దాని పిల్లనిప్పుతుంటాడో యజమానుడు వచ్చి, ఎందుకయ్యా ఏంటి ప్రభువునకు కావాలని చెప్పంగానే తక్షణమే ఆ గాడిదని దాని పిల్లని యేసుక్రీస్తు వారి ఎమ్మటి ఇడిచిపెట్టి పంపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్ల ఎందుకు మారు మాట మాట్లాడలేదంటే, నిజంగా దేవుడు అతనికి చూడండి, ఆ ఊర్లో ఎంతోమంది ఉంటారు, జనం ఉండి ఉంటారు. కానీ మీరు గ్రామంలోకి వెళ్ళంగానే ఒక గాడిద దాని పిల్ల కట్టబడి మీకు కనపడితే తీసుకొని నా దగ్గర రండి. మీ ఎవడైనా సరే దాన్ని ఎందుకు అని అడిగితే మాత్రం తమ యజమానుడికి ప్రభువుకు కావాలని చెప్పినప్పుడు మీతో తోలిపెట్టి పంపిస్తాడంటే దేవుడు ఆజ్ఞ మరి ముందుగానే వెళ్ళేందంటే ఆ యజమానుడికి ఇవ్వగలిగే మనసు అనేది వచ్చింది. దేవుని పిల్లరా, కనుక మహానుభావుడైన యేసుక్రీస్తు మరణానికి ముందు ఆయన ఒక గాడిదని, దాని పక్కన ఒక గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి యెరూషలేముకి వెళ్ళాలని ఒక ప్రవక్త మాట నెరవేరటానికి, ప్రవక్త రాసిన మాట నెరవేరటానికి నిజంగా ఆ గ్రామంలో మరి ఒక యజమానుడు, ఒక ఇంటి యజమానుడికి అలాంటి మనసు, అంటే యేసుక్రీస్తును మోసుకొని యెరూషలేముకు తీసుకెళ్ళగలిగే మరి ఆ విధంగా ఒక గాడిదని, ఒక గాడిద పిల్లని పెంచి అది మహానుభావుడైన యేసయ్య కూర్చోడానికి వాటిని ఉపయోగించాడంటే నిజంగా ఆ ఇచ్చిన ఆ యజమానుడికి నిజంగా ఎంత ధన్యత మీరు ఆలోచించండి. దేవుని పిల్లరా, మన జీవితంలో కూడా సంఘ కాపరి ద్వారా సంఘము ద్వారా ఒక ఆజ్ఞ వచ్చి మీరు ఇది చెయ్యాలన్నప్పుడు దానికి శిరస్సు వంచితే దేవుని పిల్లరా, దేవుని పనికి, దేవుని మాటకి మనం శిరస్సు వంచినట్టే. అలాగా ఆయనకి ఎదురు తిరిగే వారం కాక ఆయన పనులకు శిరస్సు వంచి మనము కూడా ఒక గాడిదలాగా, గాడిద పిల్లలాగా దేవుని పనులు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం బయటికి వెళ్ళి తిరిగి క్షేమంగా గృహానికి చేర్చి రాత్రికాలం అందరూ కూర్చొని నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం గురించి సహాయం చేయమని, ఆ కుటుంబాల కృపతో జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.